హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఎంతో ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ని తీసుకొని 2 టైమ్స్ పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. కాచిన పాలని చల్లార్చి దానిపైన ఉండే మేగడిని కలెక్ట్ చేసుకోవాలి. వీలైతే చల్లగా అయిన పాలని ఫ్రిడ్జ్లో ఉంచి కూడా ఆ పైన మేగడ కలెక్ట్ చేసుకుంటే మేగడ ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. నేనైతే మీకు చూపించిన ఈ వీడియోలో 4 డేస్ మేగడ మాత్రమే కలెక్ట్ చేసి నెయ్యి చేస్తున్నాను. 1 వీక్ వరకు కూడా కలెక్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా డీప్లో ఉన్న మేగడిని తీసుకొని 1 అవర్ పాటు బయట ఉంచాలి. తర్వాత మేగడ కాస్త కూలింగ్ తగ్గుతుంది కదా, అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మేగడిని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ ఆన్ చేస్తే మేగడ కాస్త మెల్ట్ అవుతుంది. ఇప్పుడు కూలింగ్ వాటర్ని యాడ్ చేసి మరొకసారి మిక్సీని ఆన్ చేస్తే వెన్నంతా పైకి తేలి వస్తుంది. దీనిని మన వీడియోలో చూపించినట్లుగా చేతితో తీసుకొని కూలింగ్ వాటర్లో వేస్తే వెన్న స్మూత్గా గట్టిగా ముద్దలా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా వాయిస్ విని చేసే కన్నా వీడియోని ఫాలో అయ్యి చేస్తే చాలా ఈజీ అండి. ఇంట్లోనే పాల మేగడ నుంచి వెన్నను తీసి చక్కగా ఇంట్లోనే కమ్మనైన నేతిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యిని చేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ వెన్నని ఇలా డీప్లో స్టోర్ చేసుకొని అన్ని వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఈ వెన్నని నేతిలా చేసి వాడుకోవాలనుకుంటే ఒక పాత్రను తీసుకొని స్టవ్ పై నుంచి స్టవ్ ఆన్ చేసి అందులోకి ఈ వెన్నని ట్రాన్స్ఫర్ చేసి సిమ్లో కాసేపు మరగనివ్వాలి. ఇలా 5 to 10 minutes వరకు మరిగించిన తర్వాత మేగడలో ఉన్న వేస్టేజ్ అంతా పాత్ర అడుగు భాగంలో ఉండిపోయి నెయ్యి అంతా మరిగి పైకి వచ్చి ఇలా పైకి బబుల్స్లా వస్తాయండి. ఈ బబుల్స్ అన్నీ స్టాప్ అయిపోయిన తర్వాత మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ నేతిలో చిటికెడంత పసుపుని యాడ్ చేసుకుంటే నెయ్యి కలర్ఫుల్గా ఉండడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.